ఇంత చిన్న వయసులో ఈ పాపకు వచ్చిన కష్టం గురించి తెలిస్తే ఎలాంటి వారికైనా దుఃఖం ఆగదు. ఇక్కడ కనిపిస్తున్న పాప పేరు రోహిణి, వయసు 6 సంవత్సరాలు. ఈ వయసులో అందరిలాగా స్కూల్కి వెళ్లి చదువుకోవాల్సిన పాప ఇలా మంచం మీద ఉంది అంటే కారణం ఆ పాపకు వచ్చిన అనారోగ్యం. అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ పాపకున్న గర్భసంచి యూరిన్ వచ్చేదానికి అటాచ్డ్ అయి ఉందంట. అలాగే గర్భసంచి నరము యూరిన్ వచ్చే నరము 2 జాయింట్ అయిపోయాయంట. అలా జాయింట్ అవ్వడం వల్ల యూరిన్ ఆ పాపకు సరిగ్గా రాక కిడ్నీలు అనేది వాపొస్తున్నాయంట. అందుకోసమే ఆ పాపకి యూరిన్ పాస్ అవ్వడం కోసం యూరిన్ పైప్ అయితే పెట్టారు. ఆ పైప్ ఉండడం వల్ల కొంచెం ఆ పాపకైతే రిలీఫ్ గా ఉందంట. ఆ యూరిన్ పైప్ తీసేస్తే కిడ్నీలు వాపొచ్చి వెంటనే స్టమక్ పెయిన్ అయితే వస్తుందంట. డాక్టర్స్ అయితే ఈ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం 1000 మందిలో ఒకరికో ఇద్దరికో ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పారంట. ఇప్పటి వరకు అయితే వీళ్ళు లోకల్ హాస్పిటల్లోను కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లోను ట్రీట్మెంట్ తీసుకున్నారు. కర్నూలు హాస్పిటల్ వాళ్ళైతే ఈ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం కి ఇక్కడ అసలు ట్రీట్మెంటే లేదు అని చెప్పి హైదరాబాద్ కి రిఫర్ చేశారంట. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ కి వెళ్తే టెస్ట్లకే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు వస్తుందంట. తర్వాత ట్రీట్మెంట్ కి అంటే టెస్ట్ల తర్వాత ఏదైనా ఆపరేషన్ అనిగినా చెప్తే ఖచ్చితంగా 10 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పి ఇక్కడ కర్నూలు డాక్టర్స్ అయితే చెప్పారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ట్రీట్మెంట్ కి ఆపరేషన్ కే కాదు కదా, కనీసం టెస్ట్లు చేపించుకోవడానికి గానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీళ్ళది చాలా నిరుపేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే ఇక్కడ నుంచి వీళ్ళకి హైదరాబాద్ కి వెళ్లేకి ఛార్జ్ కూడా డబ్బులు లేవు. ఈ పాప వాళ్ళ నాన్న వచ్చేసి ఒక లారీ క్లీనర్, ఇక ఆ పాప వాళ్ళ అమ్మ వచ్చేసి ఇళ్లలో పనికి వెళ్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ఉంటున్న ఏరియా వచ్చేసి గుంటకల్ కత్తిలగేరిలో భాష్యం స్కూల్ దగ్గర ఒక చిన్న ఇంట్లో రెంటుకుంటున్నారు. ఇక ఈ చిన్నారిని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎందుకంటే ఈ వయసులో తోటి స్నేహితులతో ఆడుకోవాల్సిన పాప ఇలా అనారోగ్యం పాలై మంచం మీద చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పాపకు వచ్చిన ప్రాబ్లం ని అర్థం చేసుకుని మీకు తోచిన సహాయం అయితే చేయండి. ఇక్కడ రోహిణి వాళ్ళ నాన్న శివగారిది ఫోన్ పే నంబరు QR కోడ్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. దయచేసి మీకు తోచిన సహాయం అయితే చేయండి. అలాగే ఈ వీడియోని ఒక 4గురికి షేర్ చేయండి. మనం ఒక చిన్న పాప భవిష్యత్తుని నిలబెట్టిన వాళ్ళు అవుతాం. ఈ పాప పరిస్థితి గురించి నేను చెప్తుంటే వింటున్నా మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఈ పాప పరిస్థితిని చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత నోటి నుంచి మాట రాలేదు. దయచేసి మనందరం కలిసి ఈ చిన్నారికి ఒక చిన్న హెల్ప్ అయితే చేద్దాం. ప్లీజ్ హెల్ప్.